ఈ సమావేశానికి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సభ చూసిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు భారీ మేయాడితో గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈనాటికి కూడా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ కారణం చేత ఎన్నికలు వస్తే పెద్ద హడావుడి, గందరగోళం, అబద్ధాలు, అభాండాలు, ఆరోపణలు అంతా గందరగోళంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా. ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. మీరందరూ కూడా చూసినారు, ఓట్లు కూడా వేసినారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, నేను ఏదైతే ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పినో అది రావాలంటే నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి. అప్పుడే ఎన్నికల్లో మీరు ప్రజలు గెలవడం ప్రారంభమైందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లో పార్టీకి ఒకరు నిలబడతారు. బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్లు కూడా ఒకరు ఇద్దరు ఉండవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు. అక్కడ దుకాణం అయిపోద్దని మీరు అనుకుంటారు, కానీ అక్కడికే అయిపోదు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ నాయకులు నిలబడ్డారో వీళ్ళ వెనక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు, మంచి చెడ్డ చూడడంతో పాటు అలా వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఎటువంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంది, వాళ్ళకు అవకాశం వస్తే, అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళా ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లకు పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురిలో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయాలి. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా, గోదావరి 2 నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే గుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సావగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, గతంలో కరెంటు లేకుండే ఈరోజు కరెంట్ ఎట్లా ఉంది, ఎందుకు ఉన్నది, ఎవరి వల్ల ఉన్నది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆశామాసిగా వేయద్దు, అలవోకగా వేసేయద్దు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును, మన ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రజాస్వామ్య పరిణతి.
డెమోక్రటిక్ మెచ్యూరిటీ అది రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకటి ఒకటి ఎట్లా చేసుకుంటూ వచ్చినాం అది మీ కళ్ళ ముందర ఉన్నది. ఇంతకుముందే మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు, గోదావరి పాకాల 60 ఏండ్ల డిమాండ్ ఎవ్వరు కూడా చేయలేకపోయినారు, కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా? మీరు ఆలోచన చేయాలి. గతంలో యాసంగిలో ఎంత పంట వండేది? 30-35 లక్షల ఎకరాలు, 30-35 వేల ఎకరాలు కూడా వాడేది కాదు. ఇలా 1,35,000 ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పండుతూ ఉన్నాయి. అది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీద ప్రభుత్వం ఉన్నా పట్టించుకునే ఎమ్మెల్యే ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు నర్సంపేటకు? పెద్ద పెద్ద సిపాయిలు అయినరు. సుదర్శన్ రెడ్డి కన్నా దొడ్డుగున్నోళ్ళు అయినరు, ఎత్తున్నోళ్ళు అయినరు. వాళ్ళు చేయలేకపోయినారు, కానీ సుదర్శన్ రెడ్డి ఈరోజు పాకాల కింద ఆయకట్టుకు డోకా లేకుండా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అవునా కాదా? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు, కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉండే తెలంగాణ మంచినీళ్ళకి ఎందుకు బాధపడ్డాం మనం? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మంచినీళ్ళు, నేను మీకు తెలిసి మీరు అందరు టీవీలలో చూసినారు. మిషన్ భగీరథ మొదలు పెడితే నేను క్లియర్గా చెప్పిన 5 సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందియకపోతే వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ నిలబడదు, మిమ్మల్ని ఓట్లు అడగము అని చెప్పినాం. మరి కేసీఆర్ కన్నా ముందు, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? 2 నదులుండగా ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే? మరి వాళ్ళు ఎట్లా వచ్చినాయి? భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి తండాకు, ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గంగా నది ఉంటుంది, గంగా నది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి లుంగేసుకొని ఊపుకుంటూ వస్తాడు, మనకు ప్రచారం చేయడానికి వస్తాడు. గంగా నది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇయ్యాలటి కూడా మంచినీళ్ళు దిక్కులేవు. అనేక నదులు ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా లేవు. అంటే ఎందుకు వచ్చినాయి మంచినీళ్ళు? కమిట్మెంట్ ఉంటే, చెయ్యాలని ఉంటే, పట్టుదల ఉంటే, మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీళ్లు మొయ్యొద్దంటే, వాళ్ళ భుజాలు కాయొద్దంటే, ఆ పట్టుదల ఉంటే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని చేసింది కాబట్టి, ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ పనిచేసి మీకు అందించినారు కాబట్టి ఆ నీళ్ళు వచ్చినాయి. కరెంటు, ఎంత కష్టం ఉండే కరెంటు కోసం. రాత్రి కరెంటు, పొద్దాక కరెంటు, బాయిల కాడిపోతే పాములు గుట్టుడు, తేలు గుట్టుడు, కరెంటు షాకులు కొట్టి చచ్చిపోవుడు, ఎంత అవస్థ ఉండే. ఈరోజు కరెంట్ ఎట్లా వస్తూ ఉంది? ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదు. ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు ఉన్నది. నేను కూడా స్వయంగా నేను కూడా కాపోనే, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. మీరందరూ ఒక విషయం దయచేసి సీరియస్గా ఆలోచన చేయాలి. అందుకే నేను చెప్పింది, పార్టీల వైఖరి గురించి మీరు ఆలోచించాలి. చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. వ్యవసాయం, రైతులు బాగుండాలని మేము శపథం తీసుకున్నాం, ప్రతిజ్ఞ పట్టినాం, పట్టు పట్టినాం. రైతు బంధు ఎక్కడ లేదు భూమండలం మీద. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు వినాలి. ఇది ఆ ఎన్నికలు కూడా లొల్లి బంద్ చేయాలి. లొల్లి బంద్ చేయాలంటే లొల్లి పెడతాయిందా? కరెంటు ఒక 4-5 పనులు చేసినాం రైతులు బాగుపడాలని. అవి మీ దృష్టికి తేవాలి నేను. ఒకటి, ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లకు మొత్తం భారతదేశంలో ఒక్క తెలంగాణలోనే ట్యాక్స్ లేదు.
నీటి తీరువ లేదు. పాత నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మూడవది రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే రైతు బీమా వస్తూ ఉంది. అదేవిధంగా మీరు పండించిన పంటలు ప్రభుత్వమే కొంటా ఉంది. ఏ ఊరికి ఆ ఊరిలో కొనుగోలు కేంద్రం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లని కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే కొంటా ఉన్నాం. రైతులకు మేలు జరగాలని, రైతుల అప్పులు పోవాలని, వాళ్ళ బాధలు తీరాలని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే ట్యాక్సులు పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మీరందరూ నాకు చెప్పాలి, రైతు బంధు దుబారానా? వినబడతలేదు. రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండానంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు, రైతు బంధు 16,000 రూపాయలు కాబోతా ఉన్నదని నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళేమో దుబారా అంటున్నారు, మేము 10,000 నుంచి 16,000కి తీసుకొని పోతామని చెప్తా ఉన్నాం. మరి ఎవరు గెలవాలి, ఎవరి వైఖరి ఏంది మీరు ఆలోచన చేయాలి. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఆ రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, ఆయనకి ఎరుకనా ఎద్దెరకనా ఏదైనా నాగలబెట్టి దున్నిండా నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, సిఎల్పి లీడర్, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి, ధరణి ఎవరి కోసం తెచ్చినాం? కేవలం రైతుల కోసం. ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వదులుకొని రైతుల యొక్క భూముల మీద రైతులకే అధికారం ఇచ్చింది. మీ బొటన వేలు పెడితే తప్ప ఇలా మీ భూమి మారదు. మునుపు ఎవరికి కోపం వచ్చినా విఆర్ఓ కానీ, గిరిదావర్ కానీ, తహసీల్దార్ కానీ ఎవరికి ఒక్కని కోపం వచ్చినా తెల్లారిదాళ్లకు ఎల్లే భూమి మల్లేకు, మల్లే భూమి పుల్లేకు జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాల చుట్టూ దింపి లంచాలు గుంజింది. ధరణి తర్వాత ఇలా పీడలేదు. ఒక్క మాట మీరు వినాలి దయచేసి. మేము హైదరాబాద్లో ధరణి పోర్టల్ ఉంది కాబట్టి, మీ అకౌంట్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి రైతు బంధు డబ్బులు మేము అక్కడ వేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ? మేము రైతు బంధు డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు మనం మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే మీ బ్యాంకులో బాగా చెప్తా డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బీమా ఎవరైనా అదృష్టం బాగలేక చనిపోతే 5 గుంటల రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వస్తూ ఉన్నాయి. అట్లనే మీ ధాన్యం కొంటే ధాన్యం కొన్న డబ్బులు కూడా అక్కడ గవర్నమెంట్లో అకౌంట్ ఉంది కాబట్టి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి. అంటే మీ కడుపులో సల్లగదలకుండా, ఎవరికి దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండా, రూపాయి లంచం లేకుండా అక్కడ మేము పంపే డబ్బులు ఇక్కడ మీకు చేరుతూ ఉన్నాయి. మరి ధరని తీసేస్తే ఎట్లా ఇస్తారు డబ్బులు? దయచేసి ఆలోచించాలి. ఇది చాలా సీరియస్ విషయం. ధరని తీసేయడం అంటూ జరిగితే మీకు డబ్బులు ఎట్లా రావాలి? మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు. ఏం జరుగుతుంది? మనం మోంగానే అడుగుతాడు, అన్నా నీకు ఎంత ఉన్నది భూమి? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. 30,000 లావు, 30,000 లేకపోతే ఇయ్య అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుంది కదా. వైకుంఠం ఆటలా పెద్ద పాము మింగినట్టు అవుతుంది. దయచేసి ఆలోచన చేయాలి. ఇంకొకటి ఇంకా డేంజర్ సంగతి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పదే చెప్తున్నారు, ఒకసారి చెప్పుడు కాదు. రైతులకు దుబారా చెప్తాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు అని చెప్తున్నారు. ఇంకా 3 గంటలకు ఇంకేం చెప్తారు? 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట. రైతులు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటల పొలం పారుతుంది. మరి 10 HP మోటార్ ఎవడు వీని అజయకొని ఇస్తాడా? అసలు రైతులకు 10 HP మోటార్ ఉంటుందా? రైతులు వాడేది 3 HP లేకపోతే 5 HP, ఎక్కువ 5 HP. మరి 10 HP ఎవడు కొనియాలి?
ఎన్ని ఉన్నాయి? 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే 30 లక్షల 10 HP మోటార్లు కొనన్నా ఇది కొంపల గుత్త వ్యవహారం కాదా? పారుతుందా 3 గంటల పొలము? పారుతుందా? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా సుదర్శన్ రెడ్డి గెలవాలి, అంతే కదా? వాళ్ళు కుల్లా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కుల్లా చెప్తున్నారు మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. ఇప్పుడు ఫైసలా మీ చేతిలో ఉన్నది. కర్ణాటకలో ఆయన వచ్చింది, చాలా పెద్ద మనిషి, ఆయన పేరు శివకుమార్, ఉప ముఖ్యమంత్రి అట. ఆయన వచ్చి నాకు ఛాలెంజ్ కొడుతున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మా దగ్గర వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు. నేను చెప్పిన సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నారా నేను చెప్పిన. అంటే ఏమన్నట్టు వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము ఏం చేస్తామనేది. నిన్నగాక మన కర్ణాటకలో గెలిచినారు, వాళ్ళ కొంప ఉంచుకున్నారు. ఆడ 12 గంటలు వచ్చేది 5 గంటలు చేసిండ్రు. నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతుల బాధ ఏందో నాకు తెలుసు, ఎట్లా ఇయ్యానో కరెంటు నాకు తెలుసు. ఇంతకుముందు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధ, మోటార్లు కాలితే ఏం బాధ, మోటార్ కాలకుంటే రైతుకన్నా పంట వండుతుండేనా, ఎంత అవస్థ అవుతుండే. ఎన్ని రకాల ఏనాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు ఎవరన్నా చేస్తూ ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే నేను మీతో మనవి చేసేది ఒకటే, దయచేసి ఆశామాషిగా ఓటు వేయద్దు, అలవోకగా వేయద్దు, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. ఈ విధంగా ఏ కార్యక్రమం కూడా వాళ్ళు మంచినీళ్ళు ఇయ్యలే, కృష్ణా గోదావరి నదులున్నా ఇయ్యే శాత కాలే. ఎందుకు శాత కాలే? కేసీఆర్ కన్నా దొడ్డున్నోళ్ళు ఎత్తున్నోళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా? ఇదే కాంగ్రెస్ పరిపాలన చేయలేదా 50 ఏళ్ళు? ఎందుకు ఇయ్యలే? చేనేత కార్మికులు ఎందుకు ఆదుకోలే? రైతులకు ఎందుకు సపోర్ట్ చేయలే? దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఏ పార్టీ యొక్క వైఖరి ఏంది, ఏ పార్టీ నడక ఏంది, ఎవరి గురించి ఏం ఆలోచిస్తారు అది ఆలోచించి మీ ఓటు వేయాలి. బట్టిగా వాళ్ళకు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి ఇన్ని సీసాలు తెచ్చి ఇక దాపిటే కదా 2 సీసాలు తాగు ఓటు గుద్దు, వాళ్ళక ఓట్లేసేది. ఎవరు ఉండాలి? సుదర్శన్ రెడ్డి హైదరాబాద్కు రానేరాడు తక్కువ, హైదరాబాద్కు వస్తే కూడా ఆయన కారు అక్కడ ఆగది, మళ్ళీ తెల్లాటలకి నర్సంపేట వచ్చి పడతాడు. పొద్దాక మీ మధ్య ఉండి నర్సంపేటలోనే ఉండి నర్సంపేట నియోజకవర్గం ఎట్లనే చేసి బాగు చేసుకోవాలనే సుదర్శన్ రెడ్డి రావన్నా, లేకపోతే టూరిస్టులాగా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చాడు కావన్నా, దయచేసి ఆలోచన చేయాలి. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. సుదర్శన్ రెడ్డి వచ్చి అన్న ప్రైవేట్యో గవర్నమెంట్యో వరంగల్లో ఉన్నాయి,